ఏ అబ్బాయి చంటిల్లారా ఎక్కడన్నారా ఏంటి రే రేయ్ దేంగా నిద్రపోతున్నారు కదరా ఏం మనుషులు మీరు దున్నపోతే పునుకున్నారు కదా రే పని చేస్తుంటా నేను పక్క అన్న ఎన్ని రోజులన్నా నువ్వు పోయా ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతున్నా నా మాట కూలి లేకుండా నీళ్ళు లేకుండా చచ్చిపోయినావన్నా ఇన్ని రోజులు ఎట్ట బతకాలన్నా మేము కనీసం ముందు కూడా తేకుండా మాకు నువ్వు ఏందా ఇక్కడ మీకు ముందు పోస్తా నేను కూర్చుంటాడు పని ఒకటి చేస్తాడు రా రోబోని తయారు చేద్దామని నేను అనుకుంటుంటే రోబో తయారు చేయాలరా మిలిటరీ వాళ్ళకి అందియాలరా అన్నమాట ఎన్ని సంవత్సరాలు చెప్తున్నా కానీ మీకు అర్థం కావట్లేదు కదా రే ఎంతవరకు వచ్చిందా రోబో తయారు చేసేది అయిపోయింది అంటున్నా ఇంటికి పోయి చాలా రోజులు అయిపోతున్నా నా పిల్లం బిడ్డలను చూసా చెప్పున ఇంటి దాకా పోయి చూసుకుని వచ్చేస్తావా ఏంద్రా నువ్వా మన బడవా మీకు ఇంటికి పోయేదానికి తొందరగా ఉంది కదా నేను 10 సంవత్సరాలు అవుతుంది ఇంటికి పోయా మా అమ్మ నా అన్నమాట ఫోన్ల మీద ఫోన్లు అమ్మయ్య చూస్తే ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది సరే రండి నా వెనక రండి రోబో తయారైపోయింది కానీ దాన్ని ఒక రీమోడలింగ్ చేయాలి రండి పారన్నమాట పోయి ఇటు కాడు చేయలేమన్నమాట రండి ఇప్పుడు రోబోని తయారు చేశాను రా దానికి నోట్లో మిషన్ పెట్టున్నా మిషన్ అది ఎవరు ఎట్ట పని చేస్తున్నాను మీరు ఒకరు 4-5 మాటలు నేర్పియండి దానికి నట పోయి బాత్రూమ్ కూర్చొని వస్తానా దానికి మాటలు ట్రైనింగ్ ఇండి అంతలోకి వస్తాను నేను సరేనా సరే పోనా నువ్వు వచ్చేలాక టకటకన మాట్లాడద్దు పోనది నువ్వు బిత్రబాబాక కూర్చోరా బాబా రోబోతో మాట్లాడదామా ఏం పేరు అబ్బాయి నీ పేరా I am Robo. I am Robo. I am Robo. జాగ్రత్తనా అన్నమాట శుద్ధి తీసుకుని ఎన్నిసార్లు చెప్తున్నావా మాకు తెలియదు నువ్వు రోబో అనే సంగత తెక్కపోనా అన్నమాట ఇనప సాబం నా అమ్మడ్డ దెంగతనా అమ్మ శుద్ధి తీసుకొని అదే సుత్తితో నేను దెంగుతా దెంగ తెక్కపుకునా అన్నమాట రోబోని ఒకటి తయారు చేశాడు నా అన్నమాట 5 సంవత్సరాలు వేస్తాడు వసీకర్ నా అన్నమాటగా ఎందుకు ఈ రోబో తెక్కపుకునా అన్నమాట రోబో ఉన్నట్టుంది రే తిక్కపోకోళ్ళు మీరే తిక్కనా మడ్లు మీరే వేసిన మడ్లు మీరే ఏం రే కిండలు దెంగ తమాసాలు దెంగతున్నా నా మట్ నిన్ను నామ వసీగారు కూడా నామ ముద్దుగాలు కట్టేసి నామ దెంగతో నామ ఏట్లు మిమ్మల్ని ఇద్దరిని ఏం లెక్క లేకుండా ఉన్నావు నీకు కొంచెం మాటలు వస్తాయి నాకు ఇంకా వస్తున్నాడు రీ రీపోవాలి వస్తున్నాడు ఆయన అరబాక ఏమా పిల్లరా ఏం నేర్పించారా దానికి దానికి అన్నా మాకు తోచిన 4 మంచి మాటలు చెప్పామన్నా దానికి ఉండండి దాన్ని అడతాను ఏం మంచి మాటలు చెప్పారు రోబో ఏం చెప్పారు ఇందాక ఏం మాట్లాడారు అన్నీ రికార్డ్ చేసలేవు కదా ఎన్ని బాగా వినిపించి నాకు ఫస్ట్ వచ్చారు నాకు మాటలు వచ్చానా నాకు శుద్ధంగా మాటలు వచ్చానా వీళ్ళిద్దరు వచ్చారా నా పోస్ట్ రాగానే నన్ను డబ్బా నామాట సామానం డబ్బా ఇనప సామానం అన్నారన్నా నిన్ను చేసిన మాట అన్నారన్నా మన ఇద్దరిని 2 గాలు గట్టిపోద్ది ఏట్లో దెంగతామని అన్నారన్నా ఇలా వసిగురు కూడా పిల్లలు లేచిపోద్ది అన్నారన్నా ఇలా అమ్మో మన కుంటుకాళ్ళు అంటున్నా నాకు తెలుసులేరా మీ ఇద్దరు పెత్తరు నా మాటలని అందుకే దానికి ముందు బాగా మాటలు నేర్పించి ఆమె తీసుకొచ్చి మిమ్మల్ని ఇద్దరిని అట్ట కాదురా మీకు ఇద్దరికి తడి పడిపోవాలరా మీ ఇద్దరికి ఆడే ఉన్నాడు రా మన రాడు తీసుకొని తలక మీద దెంగతను ఉన్నాడు రా అంటారంటే ఒకసారి నా కొడకలరా మీ జీతాలు కూడా ఎగదింగిచ్చేస్తా మీకు అయిపోయిందిరా బాయ్ చంటిలేరా రోబో తయారు చేసేది రోబో చిన్నగా నడుచుకుంటున్నా వైపు రా అమ్మా చిన్నగా నడుచుకుంటున్నా వైపు రా అటరా అది అది భలే వచ్చావు ఏదో ఒక చిన్న స్టెప్ గుర్తుకో ఏదైనా ఒక మంచి నీకు వచ్చిన పాట చిన్న స్టెప్ దానికి నాది నాది గింజలు నాది నీది కుడుతున్నది నా అన్నా సరిగ్గా డాన్స్ అదా రోబో నువ్వు పోయేసి గుడ్లు మార్చుకొని రా పో చెప్తా గుడ్లు మార్చుకున్నాడు నీకు పెట్టిన విగ్ వేసుకొని రా ఓ మొగమానేసి నాది కూడు సూచి అబ్బా పాట కూడా బాగానే అతను తెంగుతుందా సర్లే అరే మీరు ఇంటికి పోయేసా పిల్లం పెట్టలు చూసుకొని రాండ్రా నేను తీసుకుపోయా ఇంటికి పోయా మీ జీతాలు నేను ఫోన్పే చేస్తాను దెంగండి ఏడమా రామా చాలా అయిపోతుంది చూసి నిన్న ఏడమా వచ్చేస్తున్నాడు ఒరే వసిగా ఏంద్రా గెట్టు అంత వచ్చిపోతే ఉందా ఒరే అడుక్కు తినేవాడు లాగున్నారు నువ్వా ఒరే గెట్టని తీసిపోతే ముందా ఒరే ఓడేవాడురా ఇప్పటికైనా అన్నమాట జనాలు ఇంట్లో జాస్తుకుంటే కూడి పెట్ట సస్తుంటే ఓడిని ఉన్న దెంకొచ్చావు మళ్ళీ నువ్వా వాడు మనిషి కాదు మా రోబమ్మోడా నువ్వు కూడిగిడి బెట్టపల్లి వాడికి ఛార్జింగ్ పెడితే చాలు వాడికి ఏంది రోబో ఈడా మనిషిలాగా ఉన్నాడు కదరా అయితే నామాట ఏం కరెంటు బిల్ నామాట ఎంత వస్తుంది అనుకున్న నెలకా కడతాడుడా ఏం మనం ఇటు మాట్లాడతావు 5 సంవత్సరాలు కష్టపడినామా దాని ఏదో నేను తయారు చేస్తే దాన్ని సొప్పుగా దెంగలు పెడుతున్నావు బలి దానికి ఉన్నావు కదా మనం అది కాదు నువ్వేమని చెప్పుకోడికి చెప్తానా టక్కని చేసిపోయి దెంగతాడు కరెంటు బిల్ సర్లే ఒరే
వాడు నా టీవీ దెంకరమ్మని అడిగా చూద్దాం తెస్తాడు తేడు. అమ్మా రోబో కొంచెం టీవీ దింకరమ్మా ఇడికి. టీవీ దింకరాపో. ఏం చూస్తున్నావా దెంగతనా మనిషి, పో టీవీ దాపో. అలాగే బాస్, టీవీ తెస్తాను. దెంగతనా మాట కింద అని చూస్తున్నాను అన్నమాట. ఇద్దరు నా సొప్పుకు దెంగలు పెడుతున్నా. రోబో అనుకుంటే ఇరుపుకున్నా అన్నమాట అనుకుంటా దెంగతనా ఇద్దరిని. బలేరా నా మనిషి, రోబో కోపం కూడా వస్తుందిరా నాయన. నా అదృష్టం కలిసి వచ్చిందా నా మనిషి. సరే ఇష్యూ ఇది. అమ్మని బడవా నా లవర్తో మాట్లాడా 5 సంవత్సరాలు అయిపోతున్నా అన్నమాట. ఏముందో లేకుంటే ఇంకేమన్నా కానీ దెంకపోయింది కానీ అర్థం కాల. ఫోన్ చేశాను రమ్మని చెప్పాను, పార్క్ కాడికి వస్తానని చెప్పింది. వచ్చిపోయింది. ఓ అది వస్తా. ఒరే వసిగా, ఒరే నా మడ్డ, ఒరే నీ నోట నా మధ్య. ఒరే ఎన్ని సంవత్సరాలు నన్ను వదిలిపోయింది నువ్వా? ఎవరా మనిషి గుర్తురారంట మనిషి నీకా? అది కాదులేమే, నాకు కొంచెం పని ఉండింది. 5 సంవత్సరాలు నేను రోబోని ఒకటి తయారు చేసిన, దానికాడ బలి లేట్ అయిపోయింది. మరి ఏం చేస్తున్నా పని కాదు అదే చేసుకోబోల్లా. మాట ఉంటావు ఇంటికాడ, ఎవరికి పెడతారు ఫుడ్, నువ్వు పెడతా. ఈసారి కానీ రోబో గీబాన్ని కానీ వదిలిపోయావు అనుకో, ఇదిగో ఈ సూట్ కేసు తీసుకొని తలకి మీద తెంగతాను అన్నమాట పోతావు. నేను ఇంకొకటి చూసుకుంటా. మంచి కొట్లు వేసుకొస్తే ఓడి చూస్తే ఫ్లాష్ మ్యాన్ కూడా గాల్లో ఎగరతానన్న అన్నమాట. ఓడికి కానీ నీకు బాగా కంట్లో పడలా నువ్వు అంటే 35 తెంగతాను నిన్నోడు. ఎట్టాన్ని కొట్లు వేసుకొచ్చి తెలియదు నీకు బయటకే. వాడంత చేయలేదు కానీ వాడు ఎరిపోకనా అన్నమాట. వాడా తెంగతాను అన్నమాట. వాడిని కూడా సూట్ కేసు తీసుకొని ఏమత్యా ఏమే వేస్తావు ముద్దిస్తా ఆడే ఉండి చెప్తా వస్తున్నా. ఇప్పుడు మన మధ్యకి రాబోతున్నాడు వసీకర్. క్లాప్స్ కొట్టండి, అతను రోబో తయారు చేశాడు. అడిగో వస్తున్నాడు చూడండి. ఇప్పుడు అతను తయారు చేసిన రోబో వస్తుంది. ఏది ఇంకా రోబో రాలేదు? అదిగో వచ్చేసింది. సోదరములారా, ఇది వచ్చి రోబో. ఇది మీరు ఏం చెప్పినా చేసిపా దెంగతుంది. ఎగస్టాల్ దిగితే సాగు దింగి వస్తుంది. దీనికి మంచి మాటలు అవన్నీ రా ఉత్తి బూత్ మాటలే వస్తాయి. అన్నా ఇప్పుడు రోబో అంటున్నావు, అది దొడ్డి క్యాట్ కూర్చోవాలా? అర్థం కాలేదా? దొడ్డి క్యాట్ కూర్చోండి అదా? ఏమో దాన్ని అడుగా. ఎవరో నా కొడుకు అడిగింది ఆ ప్రశ్న. రారా నువ్వు రారా పద్దన్నే. నువ్వు వచ్చా గొద్దలో చేయి పెట్టే పీ అంత లోడిపోద్దాంగరా. గొప్ప పూకునా అన్నమాట. ఇంటర్వ్యూ అనుకుంటున్నారా లేదంటే ఏమనుకుంటున్నారు? తిక్క పూకునా ఇంకోసారి కానీ లేచారంటే చేతి కన్నా దెంగతనా మనిషి. నా చేతి కానీ గుద్దండి మొత్తం ఈనపరాడు నేను వాసిపోద్ది మనిషి. బా కొత్త దింగిచ్చిందా మా రోబో ఒరే భలే భలే వాడిని తయారు చేస్తారా రోబోనా? అబ్బా వాడు నాకు ఒకరు ఇంటి దాకా ఈరనా, వాడితో ఒకరు పనుంది నాక. భలే ఉన్నాడు రోడ్, నీకన్నా సరిగ్గా ఉన్నాడు రోడా. అమ్మో మీయా కలిపో, నీకు మందరం అర్థం కావట్లేదు. రోబో వాడు ఉడితే ఇనుపునా మాట. వాడికి ఏం ఉండదు, కింద కూడా ఏం ఉండదు. వాడికి ఆ సంగతి తెలుసుకో ముందు. కావాలంటే నేను వస్తాలే. నా మాట బాయ్ ఫ్రెండ్ ముందర నా ముందర ఆడుతున్నావు కదా, భలే దాని కూడా నేను. ఒరే మసిగా తెంగతనా అన్నమాట, పూర్తి మాటలు మాట్లాడుతున్నావా? నేనేదో ఒకటి చేత కొట్లో ఉతికించుకుందాం అనుకుంటే పలు తెంగి పడుకున్నా. ఊరే సారీ మా ప్రొఫెసర్ వస్తున్నారు. సార్ చెప్పండి సార్. మీరు ఇచ్చిన జ్ఞానంతో నేను రోబో తయారు చేశాను సార్. భలే ఇచ్చారు సార్ జ్ఞానం మీరు నాకు. దానిదేముందిలే వసీకర్, నాకు ఒక చిన్న ఫేవర్ చేసి పెడతావా? ఏం లేదు, నువ్వు తయారు చేసిన రోబోతో నేను ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. అది కూడా సీక్రెట్గా మాట్లాడాలి. నేను అక్కడ నిలబడుకుంటా, రోబోని పంపించి నీకు కొంచెం మాట్లాడాలి, ఓకేనా? సార్ వాడితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి సార్. వాడు తిక్కప్పుకున్నా డెటెంట్ మాట్లాడతారు సార్, అవసరం ఎంత కొడతాడు సార్ వాడు. సరే దేనికైనా మీరు ఆడనా, నేను పంపిస్తాను అండి, సరేనా? సరే వసీకర్, నేను అక్కడ నిలబడు. బాబు రోబో రామ్మా, మా ప్రొఫెసర్ ఏమో మాట్లాడాలంటే వస్తున్నా. ఎవరు ఎరుపుగా ఏం మాట్లాడాలి అతనితో? ఏం పని అతను నీకు? సాగు దింగేస్తానా నాతో మాట్లాడుతుంటే సాగు దింగేస్తాను రే. ఏం లేదు బస్సు, వాడు నీ సీక్రెట్ అడుగుతున్నాడు వాడు. అందుకే నేను చెప్పరా, నేను స్కానింగ్ చేశాను. నమ్మబాకి ఇట్లాంటి వాళ్ళని చెప్పబాక అసలు. మన పడవా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు నమ్మ రోబోలు తయారు చేసి నమ్మ అవార్డులు అందుకుంటున్నారు నా మాట. నేను ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి నేర్పించి నేను నీళ్ళు చేయపోతున్నా. ఏదో ఒక రోబోని ఒకటి తయారు చేశాను అన్నమాట. ఏ రోబో నిలబడతావా, కూర్చుంటావా, ఏమన్నా నేర్చుకున్నావా లేదు? ఇంతకే ఏదో ఒక చెప్పు, ఏమన్నా నేర్చుకున్నావేమో. తక 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 దీమి తక 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 దీమి తక 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 దీమి తక దీమి తక 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 దీమి తక 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 దీమి తక దీమి తక దీమి తక దీమి. చూస్తున్నారు కదా మీరా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఈ దొక్కున అన్నమాటది బాగా పని చేస్తే కదా నా మాట. దెంగతుంది వీటిని తయారు చేసి పావచ్చు ఇంకా. దెంగర పూక. అబ్బా చిట్టిగా నువ్వు కానీ లేకపోతే అసలు పరీక్షలు రాయలేంటారు నాయన. గట్టిగా పట్టుకోరు నాయన, రైలు నమ్మ ఎదలు తెంగత్తా. పారా ఏమి గడిగా పారా చెప్తావా?
ఏమే మొన్న మా హోమ్ థియేటర్ పగల దింగి నువ్వు నీ చదువు కోసం ఎంత అనుకుంటున్నా 30,000 మే హోమ్ థియేటర్ అదా నీకు అట్ట కాదు మే నీకు పడదెంగాలి మే నీకు ఎగతనా మరి తెచ్చుకోపో బ్యాగ్ ఇప్పుడు ఒరేడమ్మని ఆ చెట్టే ఆ బ్యాగ్లో విమల్లో ఎన్ని ఉన్నాయి విమల్ మసాలా ఇవన్నీ తేపారు నువ్వు పోయి కబానా ఓడొచ్చేలేక నీకు తడి పడిపోద్దులే ఓడొచ్చేలేక నీకు నమ్మ చిల్లా పళ్ళు అయిపోతాయి నీ గుడ్లు చూస్తుండు రైలు వస్తుంది రైలు మీద ఎక్కిపోద్ది ఇప్పుడు నా కొడక నా ఎముడు కానీ వచ్చిపోదేంగ నమ్మ గింజలు వచ్చిపోదేంగ మీ అందరికి ఒరే చిట్టిగా రారా నా మాట ఎంతసేపు పాపాలు రీల్ని ఓడు రాలేడు మ్యా నేనేదో బ్యాగ్లో డబ్బులు ఉంటాయి అనుకుంటుందంటే విమల ప్యాకెట్లు ఉన్నాయి కదా మ్యా విమలు కూడా వేసుకుంటాం అంటే మ్యా ఓసీకర్ కానీ తెలిసినట్టు నా వదిలిపోద్ది ఎంగతాను నిన్ను ఆ ఓసీకారే నాకు నేర్పించింది విమల్లో ఎన్ని ఆన్సులన్నీ నాకు ముందు ముక్కు పొడి అలవాటు వాడు నేర్పిస్తేనే కదా నాకు అలవాటు అయింది ఊరు నీ పాసుగలరు నాయన ఫైర్ యాక్సిడెంట్ రా నాయన మీరు చిట్టిగా రారా కబానా ఉరి లోపల పోయి ఎవరైనా ఉంటారేమో కాపాడరా పోయి కబానా నన్ను కాపాడే దేవురని సర్లే పోతున్నా ఉండు పోరా నాయన లోపల ఎట్టడు జరిగిందో అర్థం కావట్లేదు నువ్వు పోరా నాయన ఉరి వీడు మంటల నుంచి వస్తున్నాడా అన్న మా ఓడు రోబో వచ్చాడన్న లోపలికి నువ్వేందన్నా కాలేదు నువ్వా మా ఓడు రోబో ఏమైనా కనిపించాడా ఎవరో రోబో ఆ రోబోలు గీబోలు ఎవరు లేరు లోపల అసలు ఎవరే లేరు నేను అక్కడనే ఉన్నా నాకేం కావాలా నువ్వు వచ్చేసా రోబో నింది పంపించావు లోపలికి నువ్వు మంటలు ఎట్టన్నా ఎవడైనా కాలిపోతావు లోపలికి పోతే అన్నా ఓడికేం కాదన్నా ఓడి ఇనువా ఓడి రోబో అయిపోయినాడు నేను తయారు చేసిన రోబో ఓడి ఇనుము మొత్తం ఇనప తయారు చేసిన ఓడికేం కాదు ఆ ఓడి నేను ఎవరైనా ఉంటారా అనుకున్నాను నువ్వేం నన్ను నడుచుకుంటూ వస్తున్నావా ఏమైనా పో నాకేం అర్థం కావట్లేదు నేను పోతున్నా పో మన పడవా నేనేం అడిగాను ఓడేం సమాధానం చెప్తున్నాడు ఒక్క మాట కూడా సదరంగా చెప్పట్లేదు ఈయన రోబో నా కొడుకు చిట్టి నా కొడుకు లోపలికి పోయాడు కానీ ఏం మందల ఏం తెలవకుండా లోపల సీట్లు అయిపోయాడు నేను పోయేదానికి నా మాట తోలుతు కూడా లేచిపోద్దాం నేను కానీ పోయినట్టు ఏం బస్సు నువ్వు వసీ కదా వసీ మసి నీ పేరు రోబో తయారు చేసి నువ్వే కదా నువ్వేం చేస్తున్నావు ఏడా ఫైర్ యాక్సిడెంట్ కాడా ఇంకా ఫ్లాష్ మ్యాన్గా ఎప్పుడు నువ్వు రావాల్సిందే ఫైర్ యాక్సిడెంట్ ఎంతసేపు అవుతుంది అయ్యి ఒక చిట్టి కొని పంపించిన లోపలికి నా మాట ఇంతవరకు బయటకే రాలే ఓడు ఆ ఓడు అసలు ఏమైపోయాడు ఏం అర్థం కావట్లేదు ఒకరు చూడరా పోయాడునా నువ్వేమంత లేటుగా వస్తున్నావు నువ్వు అంతంగా బాగానే ఉందే నువ్వు చెప్పడం నాకేమన్నా నెల జీతాలు ఇస్తున్నదండి మీరు కానీ ఏం కాపాడేదాన్ని సర్లే ఉండు చిట్టి కొన్ని కాపాడుతూ ఉండు పోయి చూడనైనా లోపల ఏం అడక్క తెంగతున్నాడు అంతంగా ఇడికో చిట్టి కూడా కాలిపోయింది అమ్మ చర్మంతో కూడా కాలిపోయింది వీడికి ఎందుకు ఈయన పంపించావు ఎందుకు నువ్వా ఈ ట్రైనింగ్ ఇవ్వకుండా నా మాట ఇవ్వకుండా ఈ నెట పంపిస్తే ఒక మంటలేదు నువ్వు నా మాట ఈ నమ్మి నా మాట 5 సంవత్సరాలు నా 10 కోట్లు పెట్టి తయారు చేసిన ఈయన్ని ఈయన కొడుకు ఒక్క పని కూడా సదరంగా చేయటం నా మాట టీవీ పెట్టంటే కింద పగలు దింగాడు ఆ మాట తలకైనైపోయిపోతుంది ఇడుతూ అన్నా తిట్టబాకన్నా ఈసారి నేను చేస్తానన్నా నువ్వు చెప్పినట్టు కాలిపోయినా నేనేం చేసేదన్నా సర్లే ఏడుపాకు వసి వాడైతే తెలియజేసాడులే వసి నువ్వు వాడిని తీసుకొని పోయి చర్మం రీమేక్ చేసి వాడికి బాగా ట్రైనింగ్ ఇవ్వసి నువ్వు వెలగొడుకున్నావు నువ్వు ట్రైనింగ్ చేయకుండా ఏం పసిపిల్లని చంపేస్తావేంది రారా పనికి మాలి నా అన్నమాట వృద్ధాగా నన్నమాట ఫ్లాష్ మ్యాన్ కూడా చేత నన్ను దెంగలు పెట్టించావు కదరా రారా ముట్టాలి నన్నమాట నీకెందుకురా నిన్న అన్నమాట 5 సంవత్సరాలు కష్టపడి నిన్ను తయారు చేస్తాను అన్నమాట ఇట్లాంటి పనులు చేస్తున్నా అసలు అనుకోలేదు దేనికి కూడా పనికి రాకుండా అయిపోతున్నావు నువ్వా నన్ను ఎందుకన్నా దెంగలు పెడుతున్నావా నువ్వు చెప్పినట్టే కదా నన్ను చేస్తున్నది నువ్వు సరిగా తయారు చేయలేదన్నా తప్పు నామాట నువ్వే నా మాట వేసుకున్నావు అడ్డుగా ఉన్నట్టున్నావా ఏంద్రో దెంగలు పెడుతున్నావు నా మాట దెంగతనా మాట అట్నే నా నట్లో ఎరగ దెంగేస్తానా గుట్ట చేసిపోతే ఎరగట్ల దెంగత నా మాట ఎరగట్లను టమోటాలను వస్తాయి నా మాట నిన్ను నా మాట తయారు చేయడం దాని బదులు ఎరగట్ల కొనుక్కున్న మేలు నా మాట చెత్తపుకు నా మాట ఒకటి తయారైన నా మాట నీ వల్ల నా 12,000 టీవీ పోయింది కదరా అక్క నువ్వేం దిగులు పడబాక నేను చిట్టి కొని దెంకొచ్చున్నా ఓ నా మాట చిట్టులో చేసేస్తాను నీకు ఆపరేషన్ వచ్చాడు చూడు ఒరే ఇంకొకరు ఆపరేషన్ చేయరా పెట్టాటం తిరిగి పోనాడా ఆపరేషన్ నా ఇప్పుడు చేసేస్తా చూడు ఆపరేషన్ ఎయ్ ఆ మాట కత్తితో నరికాడు దిగిన నా బిడ్డ బయటకు వస్తాడు నా మాట గురించి అట్నే నువ్వు ఆపరేషన్ చేయాలి నా మాట చేయాల నేనే కనిపోతే ఉండరా పెట్ట ఒరే తూసి పెట్ట జై రోబో పిత్తుల జై జై రోబో పిత్తుల జై అబో లతక్కో నీ కొడుకు భలే కిండలు నా కొడుకు ఉన్నట్టున్నాడా భలే తమాసాలు తెంగుతున్నాడా
పుట్టి పుట్టంగా నా మీద ఎవరు కెండలు తేగతుండు కదమ్మో బా భలే కొడుకుని కన్నావ్యా. అబ్బా ఈ మసి నా కొడుకు ఈ రోజు నా పుట్టినరోజు నా సంగతి కూడా తెలిసి కూడా తొందరగా రాడు. పట్టపూర్ నా కొడుకు వస్తున్నట్టుకున్నాడా. ఒరే ఎవరు తొందరగా వస్తే నువ్వా ఏమైనా తెచ్చావో తేడా దించుకా. హ్యాపీ బర్త్డే టు యూ. అంతకన్నా కావాలి నీకు ఆ డబ్బులు ఎక్స్ వస్తుంటే. హ్యాపీ బర్త్డే సనా. సనా కాదు నీ పేరు మియా ఖలీఫా కదా, మార్చిలా మనమా. హ్యాపీ బర్త్డే. చూడరా మసిగా ఓడు రోబో మంచి కూడా కాదోడు. ఓడు తెంకొచ్చాడు నా మాట గిఫ్ట్. నీకేం తెంగినారు కాడా తెచ్చేదానికా. నువ్వు ఉండదా నా మాట తల్లి. నా మాట ఓన్ తయారు చేసేదానికి 10 కోట్లు అయింది. నా మాట నేను ఆడ దేనికొచ్చాను డబ్బులు. అయినా కానీ నా మాట నీ పుట్టినరోజుకి వచ్చి నిన్న ఓమెనిస్తున్నా దెంగతున్నా. పాపా కొండ్రా నేనేదో అనేసానా పాపాకరా. దెంగని హే ఉండే నా మాట నేను బతిలాడు దేశ నా మాట సచ్చి నా మాట నేనుల్లా నీకా నేనుల్లా. అది మొన్నేదో ముద్దిస్తున్నానవే అది ఇస్తావా ఏంది ఒకరువా ఇచ్చేట్టుకుంటే బాగున్నా. చిట్టి ఆ రోజు ఏదో తమాస్ కానాలే చిట్టి భలే ఓడుకున్నావు నువ్వా. అది కాదులే మియా ఖలీఫా, నువ్వు అంటే నాకు ఇష్టం. నీ పెళ్లి చేసుకుందాం అనుకుంటాను నేను రోబో అనే తెలుసు, నా వల్ల కాదని సంగతి తెలుసు. నువ్వేట సెడ్జి. ఒరే చిట్టిగా ఇది కానీ నా మాట ఆ వసీకరకు కానీ తెలిసిందనుకో ఇద్దరిని సాగు తెంగతాడు నా మాట. నువ్వు ఎందుకు నా మాట రోబో రోబో లాకుండు మనిషి లాగితే అడుగు వచ్చి పత్తెంగెళ్ళే. రూపాయలు దెబ్బలు అంటారు మీ ఇద్దరా. అబ్బా చిన్న పని కదా. గురి మామ ఇప్పుడే మామ ప్లీజ్ మామ ఈరోజు ఒకడు రోబోని ఒకటి తయారు చేశాడంట. వాడి పేరు వసీ అంట. ఆ రోబోని తీసుకొచ్చి మిలిటరీలో జాయిన్ చేద్దాం అని అనుకుంటున్నాడు వాడు. ఈ రోజు వస్తారంట. నువ్వు కొంచెం ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వు దగ్గరే ఉండు సరేనా. ఓహో అలా చిట్టి అయ్యో వసీకర్ తయారు చేస్తుంటాడు. వాడు పేరు చిట్టిలే. వాడు మొన్న ఫైర్ యాక్సిడెంట్ బిల్డింగ్లోకి వెళ్ళాడు. తోలుతూ కూడా కాలిపోయింది వాడికి. ఒత్తినమాట ఏంది ఇనుప సామాన్ ఏమన్నా వాడు బాడీలా చిన్న కథ కాదు. మనిషి ఏం ఫిట్నెస్గా బాగానే తయారు చేశాడు కానీ చిన్న పెత్తనమాట పనులు చేయట్లే వాడు. భలే పెత్తనవాడు. వాడు మిలిటరీకి పనికి వస్తాడు పనికి రాడు నాకే తెలియదు. వాడు వస్తే కానీ చూడలేం చెప్పలేము దాన్ని. చాలా కథ జరిగిందా. వస్తున్నట్టుగా ఉన్నాడా వాళ్ళ అబ్బాయే కదా ఆడెవడో వస్తున్నాడా. వస్తున్నాడు అతనే 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 రా రానా ఏడనా చిట్టి అనేవాడు ఆ రోబో అనేవాడు ఏదమ్మా రమ్మని టైం లేదు. సార్ నమస్తే సార్ నేనే ఫోన్ చేశాను. అడుగో రోబో ఇతనే రోబో చూడండి సార్. పర్లేదు బాగానే ఉన్నావే. కుర్చీ ఏమైనా ఏమంటావా ఏంది. నువ్వేంది నా మాట కుర్చీ వేసి నేనే వేసుకుంటా. మొత్తం నా చిటికలే చేసుకుంటా నేను. రోబో అంటే ఎరుపు కనుకోనరు మీరు. చెప్పు చిట్టి నువ్వు ఏమేమి పనులు చేయగలుగుతావు చెప్పు. నువ్వు ఫైటింగ్ అవి ఫైర్ యాక్సిడెంట్లోకి అలా వెళ్ళగలుగుతావా. గాలి ఎగరడం అవన్నీ చేస్తావా. అన్నీ చేస్తా అన్ని పనులు వచ్చు. ఒక పుస్తకం అన్నమాట 80 పేజీలు 100 పేజీలు అయినా కానీ తిప్పేలేపు చదివేస్తుందని. కానీ ఎవరంటే వాళ్ళు చెప్తే నేను పని చేయను. ఎందుకంటే నాకు మంచి పెద్ద గుద్దబలుపు నాకన్నా గుద్దబలుపు నాడు ఎవరు ఉండరు. అవునా అలానా. అయితే రోబో నువ్వు ఒక పని చేయి రోబో. నువ్వు దెంగి నుంచి దెంగి ఉండబా నా కంటికి కనబడబాక సావు దెంగతా. ఒరే నా కొడక ఒరే నీ కోసం ఎంత కష్టపడ్డానరా నా యాలా. 10 కోట్లు పెట్టి 5 సంవత్సరాలు నిన్ను కష్టపడి తయారు చేస్తే నా కొడక మిలిటరీలో ఈరోజు నువ్వు భలే అగస్టాలు దింగేవురా. అంత గొద్దుకం అంటారా నీకా. ఇప్పుడు నన్ను తయారు చేసావు నువ్వు. నీకు లేదు గొద్దు బలుపా. నీ గొద్దు బలుపు నువ్వు చూసుకో. నన్ను అడుగు. నేను ముందే తలతిక్కి నా మాట నేను రోబో అని సంగతి మర్చిపోబాక. నా చిటుకులు ఏదని చేసే తలకాయ బాగా తప్పంతా నాదేరా. నేనే తయారు చేశాను నిన్న. నేనే దెంకొచ్చి పెట్టుకున్నాను నిన్న. నా కర్మరదే. నేను చేసుకుపోయే అమ్మాయికి ఐ లవ్ చెప్తావు. భలే పడుకున్నారు నువ్వా. ఐ లవ్ అని చెప్పేదా. నేనే పెళ్లి చేసుకుపోయేది ఆ పిల్లకి. నువ్వు ఎన్ని సంవత్సరాలు దాచిపెడతావు నీ ముసలింటికిలా రంగేసా. ఏమి కనుక్కోలేదు అనుకుంటున్నావు ఏందా. నేనే చేసుకుపోయేది ఆ పిల్లని. ఏం చేయలేవు ఏం పీకలేవు. పోరా నువ్వు సాలుగానే. నా కొడక నాకు తెలుసురా నువ్వు మాట ఏనవానే. కొట్ట బాగా దెంగతావు నా కొడక. ఇంకోసారి ఇట్లాంటి పనులు చేసేటప్పుడు ఆలోచిస్తాను నా కొడకలారా మీరు. ఐ లవ్ యూ. నేనెట్టైనా చేసుకుంటాను. ఇంకేందో నా మాట నువ్వు చేసుకునేది పెళ్ళి. గొట్టగా బడదింగున్నా నా మాట ఇనప సామానం అన్ని ఎత్తి దెంగతాను అన్నమాట చెత్తకుండ్లో. ఏంద్రో బాబా మన బతుకిట్టు అయిపోయిందా. ఓసికారు కూడా చూస్తే రోబోని బగలు దెంగేశాడు. మనకు పని లేదు. ఇప్పటికి మనకి ఎవరు ఇస్తారా ఉద్యోగాలా. ఏంద్రా మనం రోడ్లు పాలేసిన వాళ్ళు. ఏమంటా అబ్బాయిలారా బాగున్నారా. ఏందైనా ఏం నిలబడుకున్నారా. ఏం అట్టున్నారు. ఏం మొహాలు మాడిపెట్టుకున్నారా. ఏమైందా. ఏం చెప్పాం సార్. ఆ వసీకారు రోబోని బగలు దెంగేశాడు సార్. రోబోని బగలు దెంగేశాడు. మాకు పని లేకుండా అయిపోయింది సార్.
ల్యాబ్లోంచి ఇప్పుడే బయట దారం తెంగాడు సార్, మా జీతాలు కూడా ఎక్క తెంగాడు సార్ ఆ వసీకారా. ఒరి నీ పోసుగల రోబోని ఎంత బాగా తెంగాడు రా వసీకారు కూడా. అవునులే, ఆ రోబో కూడా కొంచెం మెంటల్ నా మాట పనులు చేస్తుంది, అదే ఏదో చేస్తుంటది, అందుకే పగలు తెంగినాడు. సరే గానే మీకు ఉద్యోగాలు ఇస్తే గానీ రోబో సామాను ఎడబాడ తెంగాడు అక్కడ చెప్పండి. ఆ రోబో సామాను అన్ని ఊరు అవతలన్నీ డస్ట్బిన్ పెద్ద చెత్తకుండి ఏరియా ఉంది సార్, ఆడ దెంగినాడు సార్ అన్ని ఏమో ఎనప సామాను అన్ని ఆడ దెంగాడు సార్. బా మంచి మాట చెప్పారు రా. సరే నేను పోయేస్తాను రా, ఉద్యోగాలు ఏమంటలే పోనరా, నా మాత్రం ఉద్యోగాలు ఇస్తారంట పూగిలిగా. బర్రే ఏంద్రా, బర్రే ఏంద్ర అంత గబ్బు నొక్కుతుందాడా, ఈ పక్క ఊరు లేరు ఈ పక్క ఊరు లేరు, బా ఇక్కడ ఏడంటుంది రో బా బా ఎతికి వేస్ట్ గబ్బు నొక్కుతున్నాడు అంటే ఇక్కడ జబ్బులు వస్తారు నాయన ఆవచ్చు ఇంకా బా నిలబడలేకపోతున్నావు రా. అన్నా ఆగన్నా, ఎవరు ఆగన్నా అన్నా, నన్ను బాగుషి అన్నా. నేను వచ్చింది నీకోసం రా పంప. ఏమైనా పెట్టుకున్నా, ఛార్జింగ్ పెట్టుకున్నా. సరే, నిన్ను 5 నిమిషాల్లో రీమేక్ చేసేస్తా. ఏమిలే, నీకు ఒక చిన్న చిప్పు పెడతా నేను, చిప్పు. దానివల్ల నీకు తలేకరం జాస్తి అయిపోద్ది. ఆ తలేకరం జాస్తి అయిపోయినప్పుడు నన్ను నా మీద చూపించకూడదు, నువ్వు బయట వాళ్ళ మీద చూపించాలా, సరేనా? అన్నా నీ కాళ్ళు పట్టుకుంటానన్నా, నువ్వు ఏ చిప్పన్నా పెట్టన్నా నీ మాట వింటానన్నా. ఐ లవ్ మియా ఖలీఫా అన్నా. బాగానే ఇష్టపడినావు ఆ పిల్లనే. సర్లే, ఇది రీమేక్ చేసిన తర్వాత అడగబోద్దు కానీ కథలు బాగా చెప్తా ఉండు. ఒరే ఎటుబీడు ఎంతలోపు మాయమైపోయాడా. ఓ మర మనిషి నాసి, నేను చెప్పాను కదా నాయన నేను బాగా చేస్తానని. సరేగానే నీలాంటి వాళ్ళని ఒక 5 మందిని 10 మందిని రిపేర్ చేయరా. పొరపుకు నువ్వు చెప్తే నేను చేయాలంటే ఇరుపుకు నా మాట దెంగతున్నా. ఇట్లాంటి నా కొడుకులు దేశం మీద 4-5 ఉంటారు, చూసుకోండి. ఊరు దాగమే చిట్టికొని పగలు తెంగేసాను. ఓడు కానింటే మళ్ళీ మన పెళ్లి కొండ పోయినాడు మేము కూడా. ఎందుకు మేము ఊరు దాకా పగలు తెంగేసాను కదా మేము ఓడినా. ఒరే నా మాట నువ్వు ఉండరా. ఒరే ఒరే చిట్టి కొడ్రి బర్రు ఏమనరు, నన్ను అటు బాంచి పెళ్లి చేసుకున్నారు. ఏం పెళ్లికి వచ్చారు అనుకుంటున్నారా? కాచిపా దెంగత నా కొడక ఎమ్మి నాకు ఇచ్చేయి, దెంకని పోతా నేను. నా కాడు ఎగస్ట్రాలు దెంగ పేల్చిపా దెంగ అనుకుంటున్నా మరి. రా పదరా. ఒరే నాయన ఈ చిట్టి కూడా ఎందుకు నాయన ఇంత మొరటగా ఉన్నాడా? దొంగనా మట్ట అయిపోయినాడు చిట్టి కూడా. పెట్టింది మియా ఖలీఫా కోసం. హాయ్ మియా ఖలీఫా, ఏంది విషయం? మన బెడ్రూమ్ చూసుకున్నావా ఎలా ఉందో? బెడ్ చూడు ఎట్టుందో, అదిరిపోలా బెడ్. మన ఫస్ట్ నైట్ ఇక్కడే, ఏమి ఇబ్బంది పడబలే నువ్వు. నా కొడక నీ మనిషిని రా, నువ్వు రోబోరా, ఎట్ట జరగతుంది రా రే. మనిషికి మానవత్వం ఉండాలిరా. అయినా కానీ నీకు అర్థం కాదు కదా, నువ్వు మనిషి కాదు కదా, రోబో కాదు నువ్వా. నీకెందుకు మియా ఖలీఫా, నువ్వు ఇక్కడ నుంచి ఎంత గింజుకున్నా బాలేవు, అది సంగతి. నేను పుట్టిందేమో నీకోసం. ఆ వసికారు కూడా దీన్ని పగలు తెంగపోతే నా మట్ట తగలు పెట్టి పద్దెంగుంటే పాపింది, ఇప్పుడే కష్టం ఉండేది కాదు. ఏ మియా ఖలీఫా, నేను వసికర్ని. మియా ఖలీఫా నేనే వసికర్నే. ఒళ్ళు మాటలు దిగించాలే, నీలాంటి వాళ్ళు నమ్మట 100 మంది ఉన్నారు బయట. నాకు తెలీదా నువ్వు వసికరు చిట్టి అని? నా కొడక చంపేస్తాయి నుంచి పోయాడు నుంచి. మన దెంగ నేనేమే బా, నేను ఎట్లా నమ్మించాలి ఇప్పుడు? బా నేను 3 రోజులు దొడ్డు కూర్చొని ఇప్పుడు వేస్తా చూడు, నా పిత్తు గొబ్బు దిగిందంటే నేను వసికర్నే. అప్పా చిన్న వాసన కాదురా నాయన, అప్పా నువ్వు వసికారు కూడా వేరు నాయన. వారు నువ్వు ఏడకి ఎందుకు వచ్చావు నా మట్ట? ఆ చిట్టి కూడా చూసాడు నా మట్ట, నిన్న మట్ట చంపా తెగతాడు నిన్నోడా. నిన్ను అలాగైనా బయట తీసుకుపోవాలి మే నేనా? ఉచ్చిటి కూడా వచ్చిపోయింది కూడా. దాంకో దాంకో నక్క పిల్ల, దాంకో దాంకో పిల్లి పిల్ల. బర్ర ఏంది గొప్ప తెంగుతుందా? నేనే చిట్టి బాంబేసేనులే. కాదే, ఇది మా వసీకరు ఫ్లేవర్ ఉన్నట్టుందా? వచ్చాడు ఎడకే, అట్టయితే వాడికి బడిపోద్ది పుడతాడు. అందరు లైన్ లో నిలబడండి రా. ఒరే చిట్టిగా వాడు రాలేదు ఎడికా, ఎందుకు నువ్వు ఇంత సీన్ చేస్తున్నావా? వాడు రాలేదు అంటుంటే. అది నువ్వు చెప్పకూడదమ్మా, నేను చెప్పాలమ్మా, నేను చెప్తా ఉండు. హలో బాయ్స్, మన మధ్యకి మనలాంటి వేషం ఒకటి వేసుకొని నల్ల జింక్ ఒకటి దూరిపోంది, దాన్ని కనిపెట్టాలి మనం. ఏమిలే, మీరందరు నా మాట బాడీ అట్టే ఉండండి, తలకాయలు మార్చి దిర్రని తిప్పండి నా మాట చెప్తా. తిప్పండి. ఓకే బాస్, తిప్పండి మర్చి ఇప్పుడు జిక్కిపోతాడు మన చేతికి. ఒరే అల్లా నక్కేంత తలకాయ గమ్ము పెట్టుకుందా. వసీ మ్యా
ఉండాయనా వస్తున్నాను ఉండాయనా అమ్మా నా కొడక ఏయ్ రామే దెంగదం ఏంటి గబ్బా నా చూస్తానవా రామే దెంగదవా ఉర్రు నా కొడకలు తప్పించుకున్నారా నా అయ్యల్లా నన్ను బొడవా ఆ వసిగారు కూడా తలకాయ లేదు నేను రోబో అన్న సంగతి మర్చిపోయాడు నా మాట ఊరిన చిక్కిపోతారు సరే చిన్న ఇంటర్వ్యూ ఇస్తా చూడండి ఒరే వసీకర్గా ఏదో ఒకటి చేయరా, వాడు వెనకనే వస్తున్నాడా, పట్టిపోతే ఎంగతాడు మనల్లోడా. అరవబాకుండా మే కంప్యూటర్లో హ్యాక్ చేసి పోద్ది దెంగతనం వాడిని మొత్తం ఓడ పెరిగిపోద్ది దెంగత ఉండమే విమానం కూడా పంపిస్తున్నాడు కాడికే మన బొడవ లగ్గితలో పోతున్నారు నాయన కాళ్ళు నిప్పులు దెంగతాను కదా రే రోబోయినా కదా ఉరి ఓ విమానం పంపించడం దీన్ని మనం ఏం చెప్తాను అన్నమాట ఎగిరాడు పడిపోవాలన్నమాట మన బొడవ విమానం కూడా పేల్చిపోద్ది ఇంగడి మూడ అటు కాదుండి మే లారీకి మనం పోయే లారీకి స్పీడ్ పెంచిపోద్ది దెంగతనం లగ్గితలేకుండా అయిపోవాడు ఆగిపోవాలి ఆడే సడన్ గా మాయమైపోయాడు మే రోబో కూడా ఎప్పుడు అర్థం కావట్లేదు మే ఏంది మే ఏం అర్థం కావట్లేదు హ్యాక్ అయిపోయింది దెంగలే ఉండరా నువ్వు బామ్యా నా కొడక చిట్టిగా నువ్వు నా మధ్య చేసిన గందరగాలంకి నిన్ను ఎట్టగొట్ట నాకే అర్థం కావట్లేదు నా కొడక మావా సబ్స్క్రైబ్ చేసి సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి మావా.